నీట్ 2024 నీట్ కేసుని సుప్రీంకోర్టు 22వ తారీఖు సోమవారంకు వాయిదా వేసింది. ఉదయం నుంచి ఈ కేసు పైనే సుప్రీంకోర్టులో హీరింగ్ జరిగింది. వీటి యొక్క విషయాలు ఉదయం ఏం జరిగాయో మధ్యాహ్నం ఏం జరిగాయో మనం తెలుసుకుందాం. ఉదయం మొట్టమొదటిగా ఐఐటి మద్రాస్ వారు ఇచ్చినటువంటి అనాలిసిస్ డేటా గురించి చర్చ జరిగింది. ఈ డేటాలో వాళ్ళు బెల్ షేప్లో ఇచ్చినటువంటి ఆ అనాలిసిస్ని పిటిషనర్స్ తరపున న్యాయవాదులు దాన్ని తప్పుపట్టారు. కేవలం టాపర్స్ని పరిశీలించకుండా మొత్తం 23 లక్షల మందిని పరిశీలించారని చెప్పారు. ఇది సరైనది కాదని, టాప్లో 600 పైబడి మార్కులు ఉన్నటువంటి వారిని మాత్రమే తీసుకున్నట్లయితే అందులో చాలా తేడా కనిపిస్తుందని వారు వాదించారు. రెండవది, టాప్లో ఉన్న 1,08,000 మంది ఏ సెంటర్లో ఉన్నారో తెలియచేయమన్నారు. మూడవది, టైం లాస్ అని ఎన్టీఏ చెబుతుంది, కానీ ఆ సెంటర్ సూపరింటెండెంట్ మాత్రం ఎటువంటి టైం లాస్ కాలేదని తెలియచేస్తున్నారు. కాబట్టి టైం లాస్ అవనప్పుడు ఎన్టీఏ గ్రేస్ మార్కులు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. అలాగే ఏప్రిల్ 9, 10వ తారీఖున అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది టైంని. ఆ టైం ఎందుకు ఎక్స్టెన్షన్ చేశారు? కోర్టులో ఒక కుర్రవాడు పిటిషన్ వేస్తే మిగిలినటువంటి వాళ్ళందరికీ మీరు ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? ఈ 2 రోజుల్లో 15,000 మంది ఎలా అప్లై చేసుకోగలిగారు? ఈ 15,000 మంది ఏ సెంటర్లో ఉన్నారు? ఏ సెంటర్లో వారు నీట్ రాశారు? హజరీబాగ్లోని వైఎస్ఎస్ స్కూల్లో పేపర్ లీక్ అయింది అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. ఆ సెంటర్లో ఈ 15,000లో ఎంతమంది పరీక్ష రాసి ఉన్నారు? వివరాలన్నీ తెలియచేయమని కోరారు. అలాగే 22వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి ముందే, అంటే లంచ్ టైంకి ముందే కేసు యొక్క తీర్పు వెలువడుతుందని కూడా తెలియజేశారు. మూడవది, జూలై 24న కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామని సోలిసిటర్ జనరల్ కోర్టుకి తెలియజేశారు. దానిపైన స్టే ఇమ్మని పిటిషనర్స్ తరపు వాళ్ళు వాదించడం జరిగింది. లాయర్లు వాదించినటువంటి దానికి కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే 22న కోర్టు తీర్పు ఇస్తుంది కాబట్టి 24న కౌన్సిలింగ్ అనేది యథావిధిగా జరుపుకోవచ్చు. ప్రస్తుతానికి మనం స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా తెలియజేశారు. పేపర్ మే 3న లీక్ అయి ఉంటుందనేది పిటిషనర్ యొక్క వాదన అయితే, ఎన్టీఏ తరపున సోలిసిటర్ జనరల్ మే 5న లీక్ అయిందని తెలియచేస్తూ ఉన్నారు. హజారీబాగ్లోని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ పేపర్లని ఫోటో తీసుకొని సాల్వార్ గ్యాంగ్కి పంపించాడని, ఆ గ్యాంగు 45 నిమిషాల్లోనే వాటిని సాల్వ్ చేసి స్టూడెంట్స్ అందరి చేత వాటిని బట్టి పెట్టించిందని, అలా పేపర్ లీక్ అయిందనేది ఆ ఒక్క సెంటర్లోనే జరిగిందని ఎన్టీఏ వాదిస్తుంది. దీనిపై క్లారిటీ రావడానికి సీజే చీఫ్ జస్టిస్ సోమవారానికి కేసును వాయిదా వేయటం జరిగింది. అలాగే ఈలోపే శనివారమే సెంటర్ వైజ్ రిజల్ట్స్ని కూడా ప్రకటించమని తెలియజేశాడు. మొత్తం విషయాలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి, ఐఐటి మద్రాస్ వారిచ్చిన అనాలిసిస్ డేటా పైన చర్చ జరిగింది. రెండవది, టాప్లో ఉన్నటువంటి 1,08,000 మంది ఏ సెంటర్లో ఉన్నారో తెలియచేయమని అడిగారు. అలాగే టైం లాస్ కాలేదని సెంటర్ సూపరింటెండెంట్ చెప్తున్నప్పుడు సెంటర్లో టైం లాస్ అయిందని ఎందుకు మీరు గ్రేస్ మార్క్స్ ఇచ్చారని కూడా అడిగారు. అలాగే ఏప్రిల్ 9, 10న ఎందుకు మీరు టైం ఎక్స్టెన్షన్ ఇచ్చారు? ఒకరికి పెర్మిషన్ ఇచ్చినప్పుడు ఒకరికే ఇవ్వాలి కానీ అందరికీ ఎందుకు ఇచ్చారు? 15,000 మంది ఎక్కడి నుండి వచ్చారని కూడా ప్రశ్నించారు. ఈ 15,000 మంది ఎక్కడెక్కడ ఏ సెంటర్లో పరీక్షలు రాశారో వివరాలు ఇవ్వమని కోరారు. అలాగే సెంటర్ వైజ్ రిజల్ట్స్ని సాటర్డే మధ్యాహ్నం 12 గంటల లోపు వెబ్సైట్లో అప్లోడ్ చేయమని కూడా చెప్పారు. జూలై 24న కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామని సోలిసిటర్ జనరల్ తెలియచేసినప్పుడు దాని మీద స్టే అడిగినటువంటి పిటిషనర్ తాలూకా లాయర్లకి అది కుదరదని తెలియచేశారు. 22నే కోర్టు తీర్పు వెలువడుతుందని కూడా తెలియజేశారు. కాబట్టి కౌన్సిలింగ్ వాయిదా వేయాల్సిన పని ఇప్పుడే లేదని వివరించారు.